హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు జంతకాలతో నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను. నా ఓల్డ్ వీడియోస్లో జంతకాలు 3 వెరైటీస్ ఉంది, ఇది 4th వెరైటీ. సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుంది. మనకు సమ్మర్లో కొంచెం చలవ చేస్తుంది కూడా. ఇలా నిమ్మకాయతో ఊరికే రైస్ తోటే నిమ్మకాయ పులిహోర చేసుకోకుండా ఇలా జంతకాలతో కూడా నిమ్మకాయ పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూద్దామా మరి. ముందుగా ఒక 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. ఈ నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కినాక ఒక పావు కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు చక్కగా వేగనివ్వాలి. పల్లీలు కొంచెం వేగినాక ఒక 2 టీ స్పూన్లు శనగపప్పు, 2 టీ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి. ఇవి కూడా వేగనివ్వాలి. పల్లీలతో పాటు ఇవి కూడా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంపుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. శనగపప్పు అన్నీ గోల్డ్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు సరిపడినన్ని పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా కోసుకొని వేసుకోవాలి. నేనైతే ఒక 6 వేసుకున్నాను, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి కొంచెం వేగనివ్వాలి. పచ్చిమిర్చి ఇలా కొంచెం తెల్లగా మచ్చలు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. కొంచెం ఇంగు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక పావు స్పూన్ వేసుకుంటున్నాను, తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ పిండుకున్నది రసం మొత్తం వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినాకనే మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి. జస్ట్ ఆ వేడి ఉండాలి అంతే. ఇప్పుడు ఇందులో ఇవి జంతకాలు, నా ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది చూడండి, 3 వెరైటీస్ జంతకాలు అని. ఇది 4th వెరైటీ అన్నమాట. నిమ్మకాయ రసం వేసి పులిహోర చేస్తున్నాను ఈ జంతకాలతోటి. ఈ జంతకాలు ఇందులో వేసేసుకోవాలి. ఈ జంతకాలు చేసేటప్పుడు కూడా నేను ఇందులో పిండి ఉప్పినప్పుడు ఉప్పు వేసుకుంటాను కదా, అందుకే నేను ఉప్పు కొంచెమే వేసుకున్నాను, చూసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పిన పిండితోటి రకరకాల డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు. అందులో ఇదొక రకం. ఇది నేను 4వ రకం చూపించేది మీకు. ఈ జంతకాలు ఎలా చేయాలనేది మాత్రం మీరు ఓల్డ్ వీడియోలో చూడండి. జంతకాలు చేసే ప్రాసెస్ చూపించాలంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది, అందుకే నా ఓల్డ్ వీడియో చూడండి. జంతకాలు 3 వెరైటీస్ అని నా ఛానల్లో ఉంటుంది, అది చూడండి. ఈ నిమ్మరసము తాలింపు ఈ జంతకాలకు చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. జంతకాలతో 4th వెరైటీ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.